భారత ప్రజాస్వామ్యానికి మీడియాను నాలుగో స్తంభంగా పేర్కొన్నారు. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడు స్తంభాలు కాగా నాలుగవ స్తంభం మీడియా. మీడియాకు భారత ప్రజాస్వామ్యంలో ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ వాస్తవంగా జరుగుతున్నది ఏమిటి? మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధి మీడియా. ప్రజల ఇబ్బందులను, సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించడం, ప్రభుత్వాల విధాన నిర్ణయాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం మీడియా చేసే పని. మానవ హక్కులలో భాగంగా పత్రికా స్వేచ్ఛను చూడాలని ఐక్యరాజ్యసమితి, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం మన రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించారు. పౌరులకు, మీడియాకు ప్రభుత్వాల పనితీరును ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించే హక్కు ఇవ్వబడింది. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని ఏ పత్రికైనా, పౌరుడైనా మాట్లాడితే ముఖ్యంగా ప్రశ్నించే గొంతులను నేటి పాలకులు అణగదొక్కుతున్నారు. నిర్బంధాలు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. దాదాపు ప్రతి పార్టీ ఒక ఛానల్, పత్రిక నడుపుతూ పాలకపక్షాలకు కొమ్ము కాస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు నిజాయితీగా పనిచేయాలంటే పత్రికలకు, సోషల్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు స్వేచ్ఛ ఉండాలి. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రతి ఒక్కరికి భావప్రకటన స్వేచ్ఛ ఉండాలి. కానీ ఈ దశాబ్ద కాలంగా అనేక మంది జర్నలిస్టులు, పౌర హక్కుల నేతలు నిర్బంధాలకు లోనవడమే కాకుండా కొంతమంది చేసిన దాడుల్లో మరణించారు కూడా. ఎన్నో మీడియా సంస్థలు ప్రభుత్వ ఆగ్రహాన్ని చవిచూస్తున్నాయి. అందుకే అంతర్జాతీయ స్థాయిలో పత్రికా స్వేచ్ఛలో మనం 161వ స్థానంలో ఉన్నాం. అంతేకాకుండా తరచూ మీడియాపై ఆంక్షలు మన దేశంలో అధికంగా ఉంటున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో తరచూ భావప్రకటన స్వేచ్ఛపై దాడులు జరగటం బాధాకరం. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటున్న ఈ సమయంలోనైనా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో స్తంభంగా పరిగణించే మీడియాను నిష్పక్షపాతంగా పనిచేసే విధంగా ప్రోత్సహించాలి. మీడియాలోకి కొత్తతనం జర్నలిస్టులు వస్తుండటంతో కొందరికి మీడియా బాధ్యతలపై సరైన అవగాహన లేక నీతి తప్పుతున్నారు. అనైతిక పోకడలకు పోతూ జర్నలిజానికి మచ్చ తెస్తున్నారు. ప్రభుత్వాలు, పార్టీల వైఖరి మారాలని కోరుకుంటున్న తరుణంలో జర్నలిస్టులు సైతం తమ బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించాలి. పత్రికా స్వేచ్ఛా దినోత్సవం అనేది ప్రతి ఏడాది మే 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. పత్రికా స్వేచ్ఛా దినోత్సవం అనేది పత్రికల స్వేచ్ఛ, జర్నలిస్టుల యొక్క స్వేచ్ఛ గురించి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రత్యేకత ఉంది. ఇది స్వేచ్ఛ అనేది జర్నలిస్టులు ఎవరైతే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి సహజంగా ప్రతి ఏడాది ఈ దినోత్సవం రోజు వారికి నివాళులు అర్పిస్తూ వారిని మననం చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ. అదే సందర్భంలో పత్రికా స్వేచ్ఛ గురించి ప్రస్తుత సమాజంలో పరిణామాలు అనేవి చెప్పదలుచుకుంటే, ఆధునిక ప్రపంచంలో మీడియాలో రోజురోజుకు మారుతున్న సమీకరణాల దృష్ట్యా పత్రికా స్వేచ్ఛకు, మనుగడకు అనేది ప్రమాదం పొంచి ఉన్నది. అది సమాజం కూడా ఇప్పటికే గుర్తించింది. పత్రికా లోకం కానీ, పత్రికా యాజమాన్యాలు కానీ, జర్నలిస్టులు కానీ ఆ రకమైన ఆందోళనకర పరిస్థితుల్లో ప్రస్తుతం జర్నలిజంతో ముందుకు సాగుతున్నారు. పత్రికా స్వేచ్ఛ అనేది ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ స్వేచ్ఛకు రాజకీయ పార్టీల ప్రవేశంతో ఈ పత్రికా రంగం అనేది బాగా ప్రమాదంలో పడిందని చెప్పాలి. ఎందుకంటే పత్రికలు ఒక్కొక్క ప్రత్యేక ఎజెండాతోటి ముందుకు సాగుతున్న తరుణంలో పత్రికలపై సమాజంలో ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితులు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగే పరిస్థితులు వచ్చినందువల్ల పత్రికా యాజమాన్యాలు పక్కన పెడితే పత్రికా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులు అందరూ కూడా ముక్తకంఠంతో, ఐకమత్యంతో ఈ ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు ప్రతి ఒక్క జర్నలిస్టు సన్నద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా TUWA జిల్లా అధ్యక్షులుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.